కిరాక్ న్యూస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మరి అక్క సులోచన గారికి మరి ఆమెకు అభివందనలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మా సంఘ సభ్యులు కూడా వరమ్మ గారు, ఇటు ఝాన్సీ, నిర్మల వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సభను ఏర్పాటు చేసింది కారణం ఏంటంటే దానికి ఏంటంటే మరి మహిళలకు వంట కిచెన్లో వంట చేయడానికే పరిమితం కాకుండా బయటికి వెళ్తే మరి ఎన్నో సమస్యలు మహిళలకు, ఆ సమస్యలను ఎదుర్కోవడానికి చట్టాలపై అవగాహన, మరి వాళ్ళకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నదో ఆ హక్కులను పోరాటం చేసి తన కుటుంబాన్ని బతికించుకుంటూ వాళ్ళకు కావలసిన అవసరాలు తీర్చుకుంటూ సమాజంలో మహిళలకు అవగాహన లేని వాళ్ళకు అవగాహన కల్పించడానికి దిశ మహిళా సేవా సమితి మేము ఒక సొసైటీని ఏర్పాటు చేసినాము, సంఘాన్ని ఏర్పాటు చేసినాము. మరి ఎన్నో సమస్యలు మహిళల గురించి వెళ్ళి పోలీస్ స్టేషన్లు కాకుండా, కోర్టులు కాకుండా, మరి మహిళలు పెళ్లి చేసుకొని మరి మగపిల్లలు వాళ్ళు సంసారం చేయకుండా ఆడపిల్లను కోడి చుట్టూ తిరుగుతున్న క్రమంలో మరి దిశ మహిళా సేవా సమితి సంఘాన్ని ఏర్పాటు చేసిన కానించెల్లి మరి ఎంతోమంది మహిళలకు కోర్టు చుట్టూ తిరగకుండా వాళ్ళకు న్యాయం చేసి 24 గంటల్లో న్యాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని కాపాడే ఆడపిల్లలను బయటికి వెళ్ళి అవస్థ పడకుండా మరి వాళ్ళను ఏ విధంగానైనా కూడా వాళ్ళకు న్యాయం చేసుకుంటూ చేయడం జరిగింది మా దిశ సంఘం. అదే మరి 2 సార్లు 2018లో 2023లో 2 సార్లు ఒక కమ్యూనిస్టు నాయకురాలుగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఈ మహిళా సమస్యలపైన, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన ఏదైతే అధికారం ఉందో, ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళు పేదవాళ్ళ భూములు కబ్జాలు చేసి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో కూడా మేము ఎంతోమందికి భూములు ఇప్పించి భూ సమస్యలు కూడా మేము పరిష్కారం చేయడం కూడా జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల పైన ఎన్నో ఎదురుస్తూ ఇంకా మహిళలందరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు తన హక్కులను తను కాపాడుకుంటూ, తన కుటుంబాన్ని కాపాడుకుంటూ, మహిళనని చూడకుండా మరి తన వంతు పాత్రను తను సాటిస్తూ ఈ రోజున మరి అన్ని రంగాలలో మహిళలు ముందుకొచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన మన హక్కులను మనం కాపాడుకుంటూ మహిళలకు న్యాయం చేయడానికి ముందుకొచ్చిన ఇవాళ దిశా సంఘాన్ని ఆశ్రయించవలసిందిగా అందరిని కూడా కోరుతా ఉన్నాం. శ్రీని గారు మరి మా సంఘానికి మేము అది రిజిస్ట్రేషన్ చేసిన కానించెల్లి ఎన్నో విషయాలలో మాకు సపోర్ట్ చేస్తూ, మహిళలకు సపోర్ట్ చేస్తూ ఇవాళ మహిళలు ముందుకు వస్తున్నారు. ఇంకా కూడా మీరు ముందుకు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరక్క అంటే ఇవాళ అందరికీ తెలవాలి. ఇక వాళ్ళకు ఇవాళ ఇందిరక్క ఉందంటే మాకు భరోసా ఉందని చెప్పేసి పేదవాళ్ళకి కల్పించినాం. కాబట్టి ఎవరైనా మన దగ్గరికి వచ్చి దిశ సంఘాన్ని ఆశ్రయించి మాకు సంఘాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము, ఎవరికి భయపడమో, అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ఎదిరించి న్యాయం చేయడానికి మేము ముందుకొచ్చి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మహిళలందరికీ మరి ఈ శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కేక్ కటింగ్ కూడా ఉంటుంది. మరి అది కటింగ్ చేసి మరి అందరూ సంతోషంగా వెళ్ళిపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదో జస్ట్ గంటల రద్దు చేయించాలంటే